ఇక విశాఖపట్నంలోని రుషికొండ భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సబ్ కమిటీ అమరావతి సచివాలయంలో మరోసారి సమావేశమైంది. గత ప్రభుత్వం నిర్మించిన ఈ రాజ్య భవనాలను ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేలా చూడాలని సూచించింది. అలాగే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఎలా వినియోగించాలనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భవనాలను ఒక లగ్జరీ హోటల్గా లేదా ఆతిథ్య కేంద్రంగా మార్చే అంశంపై కమిటీ ప్రాధాన్యత ఇస్తుంది. వీటి నిర్వహణ కోసం ఇప్పటికే తాజ్, లీలా వంటి అంతర్జాతీయ స్థాయి హోటళ్లు యాజమాన్యాలు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ భవనాల్లో కొన్ని మార్పులు అవసరమని ఆ సంస్థలు సూచించాయి. భవనాల నిర్మాణం కోసం చాలా ఖర్చు అవుతుందని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ ప్యాలెస్ నిర్వహణకు భారీగా ఖర్చు అవుతుండడంతో వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకొని వీటికి వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సబ్ కమిటీ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఇక మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. త్వరలోనే ఈ అంశంపై పూర్తి నివేదికను కేబినెట్ కు సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ భవనాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.